నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 74 రోజులు పూర్తవుతుంది. కానీ నిత్యం నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ఎగ్జామ్స్ రాసి ఇంకా ఆ పోస్టులకు ఇంకా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వక కొంతమందికి ఇంకా కోర్టులో కేసులు నడుస్తూ నిరుద్యోగులు నిత్యం రోడ్ల మీదకి వస్తున్నారు. గాంధీ భవన్ కావచ్చు, అటు సెక్రటరియట్ కావచ్చు, ఇక మంత్రుల్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆస్పిరెంట్స్ అంతా కూడా దాదాపు 200 మంది గాంధీ భవన్ దగ్గర గేట్ల దగ్గర నిలబడ్డారు. సో లోపలికి కూడా వాళ్ళని అలో చేయట్లేదు. సో ఎందుకు ఏంటనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏంటమ్మా మీ సమస్య ఏంది? ఎందుకు ఈ గాంధీ భవన్ గేట్ల దగ్గర వచ్చి నిలబడ్డారు? టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఏడబ్ల్యూ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ అండి మేము. మా జనరల్ మెరిట్ లిస్ట్ కూడా సెప్టెంబర్లో వచ్చింది మాది. అప్పటి నుండి మేము వెయిట్ చేస్తున్నాం. మధ్యలో ఎలక్షన్ కోడ్ అని వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చైర్మన్ రిక్రూట్ చేశారు, ప్రక్షాళన చేశారు. బట్ టీఎస్పీఎస్సీ అపాయింట్మెంట్స్ ఒక్కటి కూడా ఇప్పటివరకు ఇవ్వట్లేదండి. గురుకుల అపాయింట్మెంట్స్ ఇచ్చారు, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఇచ్చారు, స్టాఫ్ నర్స్ వాళ్ళకి ఇచ్చారు. కానీ టీఎస్పీఎస్సీ నుంచి ఒక్క అపాయింట్మెంట్ ఇప్పటివరకు ఇవ్వట్లేదు. మేము మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత 6 months నుంచి వెయిట్ చేస్తున్నాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ కేసులు అన్నారు. 1 week బ్యాక్ వరకు కూడా కేసుల చుట్టూ తిరిగి కేసులు సాల్వ్ అయ్యాయి. ఇప్పుడు వెరిఫికేషన్ చేయమంటే ఏదో రీజన్ చెప్పి మమ్మల్ని సైడ్ చేసేస్తున్నారు. 1540 పోస్టులు ఉన్నాయి సార్ మావి. తొందరగా వెరిఫికేషన్ చేసి మాకు తొందరగా ఎలక్షన్ కోడ్ లోపు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము మా డిమాండ్ సార్. ఇప్పుడు ఎంపీ ఎన్నికల కోడ్ పడితే మీకు ఇంకా లేట్ అవుతుంది అనేది మీ సమస్యనా? ఇప్పుడు మాది 3000 మంది ఉన్నారండి. 1:2 తీస్తే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని 1:5లో తీస్తారు. సో ఇంతమంది స్టాఫ్ కావాలంటే ఎలక్షన్ కోడ్లో వాళ్ళ టైంలో బిజీ ఉంటారు కాబట్టి ముందే పాసిబుల్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందే పాసిబుల్ కాబట్టి ఇప్పుడే ముందే చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మా విన్నతి అండి. సో కలిసిరా మంత్రులు ఎవరైనా కలిసే ప్రయత్నం చేసిరా? కలిసినామండి. అర్లియర్గా ఏమైందంటే మాకు మహిళా సమాంతర రిజర్వేషన్కి సంబంధించిన న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిపోయిందండి. మంత్రులను కలిసాము, వాళ్ళ దానికి సానుకూలంగా స్పందించి దానికి సొల్యూషన్ ఇచ్చారు. జియో తెచ్చారు. జియో నెంబర్ 3, జియో నెంబర్ 35 రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ అది క్లియర్ అయినాక మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మేము ఆగుతున్నామండి. ఇక్కడ ఏంటంటే అండి సెప్టెంబర్ 20వ తారీఖు మా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిందండి. మొన్న ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే వాళ్ళ డివి పిలిచారు. మా ఆవేదన ఏంటంటే మా ర్యాంకింగ్ లిస్ట్ వచ్చి 5 నెలలు అయిపోయింది కదా, మాకు ఫస్ట్ ప్రయారిటీలో మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయండి అని మా ఆవేదన అండి. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? 2 times ఎగ్జామ్స్ రాసాం. దానివల్ల సఫర్ అయిన వాళ్ళలో టీఎస్పీఎస్సీ కదా మెయిన్. ఆస్పిరెంట్స్ లాస్ అయిందే టీఎస్పీఎస్సీ. నిరుద్యోగుల ఇష్యూస్ ఫోకస్ అయిందే టీఎస్పీఎస్సీ వల్ల. కానీ మా రిజల్ట్స్ ఆపేస్తున్నారు. టీఎస్పీఎస్సీ నుంచి ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాని గురించి ఎవరు కూడా దాని గురించి మాట్లాడట్లేదు సార్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తే మేము ఇంకా 6 months వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లనే ఏ జాబ్స్ చేసుకోకుండా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి మెరిట్ లిస్ట్లో ఉండి కూడా మేము ఇలా అందరి చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు లోపలికి అలో చేయట్లేనట్టుంది. ఎందుకు కారణం ఏమైనా తెలుసుకున్నారా? ఎందుకు లోపలికి అలో చేయట్లేదు? ఎందుకోసం అంటే మేము ఎంతమంది గ్యాదర్ అయ్యాం. వాళ్ళు ఎవరైనా వాళ్ళు మా ఇష్యూ హైలైట్ అయితే వాళ్ళే కదండి పిక్చర్లోకి వచ్చేది. మాది ఇప్పుడు ఎవరికి కనిపించడం లేదు. ఫస్ట్ థింగ్ మేము అందరం మా ఇష్యూ అనేది కనిపించాలి ఎవరికి. మాది టెక్నికల్ రిక్రూట్మెంట్ అవ్వడం వల్ల ఎవరికి కనిపించట్లేదు. అందుకని ఇంతమందిగా వచ్చి గ్యాదర్ అయ్యాం. ఇప్పుడు గ్రూప్ 4 మన జిఆర్ఎల్ ఇచ్చారు. మేము ఇన్ని రోజుల నుంచి ఇంతమంది చుట్టూ తిరుగుతున్నాం. మా టైం అంతా వేస్ట్ అవుతుంది. అదే టైంలో మేము వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే ఎంత ప్రొడక్టివ్ ఉండేదండి. ఇక్కడ మాకు ఏ రిజల్ట్స్ రావట్లేదు. మా ఆవేదన అర్థం చేసుకోండి. మేము అసలు ఒక స్టూడెంట్కి ఒక 1 year 1.5 year టైం అనేది ఎంత ప్రెషియస్ అమౌంట్ అండి. అది మళ్ళీ మా టైంని తిరిగి తీసుకొస్తారా? గవర్నమెంట్ రీసెంట్గానే ఏర్పడింది, అన్ని రకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. సో కొంచెం టైం ఇవ్వచ్చు కదా మీరు గవర్నమెంట్ కూడా. ఇంకెంత టైం సార్? మేము సెప్టెంబర్లో జిఆర్ఎల్ రిలీజ్ అయింది. 5 months నుంచి తిరుగుతూనే ఉన్నాము. మాది ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇంకా ఏ హడల్స్ లేవు, మాకు ఏ ఇబ్బందులు లేవు. మాది ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ఇష్యూస్ సార్ట్ అయిపోయినాయి. జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్యారీ అవుట్ చేసి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. దానికి ఏం బాధ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ అప్పుడు స్టాఫ్ అంతా బిజీ ఉంటారు. అప్పుడు ఇంకా కష్టం అవుతుంది. ఇప్పుడే మాది చాలా సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడే చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఎవరు ముందుకొచ్చి మాట్లాడండి. మాకు చాలా ఏమంటారు ప్రాంప్ట్ యాక్షన్ కావాలి టీఎస్పీఎస్సీ నుంచి, గవర్నమెంట్ నుంచి. చాలా అంటే చాలా తొందరగా చేయండి. మేము ఇన్ని నెలల నుంచి తిరుగుతున్నామంటే మా ఆవేదన అర్థం చేసుకోండి. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎవరైనా చైర్మన్ అట్లా కలిసే ప్రయత్నం చేస్తారా? డైలీ కలుస్తూనే ఉంటారు. ఏమంటారు అక్కడ నుంచి రెస్పాన్స్ ఏముంది? తొందరలో ఏ డేట్స్ ఇవ్వట్లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు? అన్ని వెరీ సూన్ డేట్ కూడా 20 days అవుతుంది సార్. మా ఇండియన్స్ కూడా ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినా కానీ మా ప్రాసెస్ ఆపుతున్నారు. చిన్న నోటిఫికేషన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిరు. జిఆర్ఎల్ ఫ్రైడే ఇస్తే సాటర్డే రోజు డివి లిస్ట్ పెట్టిరు. వాళ్ళ సెలక్షన్ లిస్ట్ కూడా నిన్న ఇచ్చేసిరు డ్రగ్ ఇన్స్పెక్టర్. మా జిఆర్ఎల్ వచ్చి మాత్రం 5 months అవుతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము 1500 పోస్టులు ఉన్నాయి సార్ ఏడబ్ల్యూవి.
ఏం చెప్పదలుచుకో, మీరు గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నదా మీకు, లేకపోతే ఉంది సార్, నమ్మకం ఉంది. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్, గురుకుల, మిగతా సింగరేణి వాళ్ళందరికీ ఎట్లా ఇచ్చేసిరో మావి కూడా ఎలక్షన్ కోడ్ లోపు ఇప్పుడు ఒక వన్ వీక్ లో మా డీవీలు మాది ఏం లేదు సార్. మా కోర్టు కేసెస్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. ఇండియన్స్ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. జస్ట్ మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసేసి మా అపాయింట్మెంట్స్ మాకు ఇవ్వాలి సార్. అంతే, 1 వీక్ లో ఈ ప్రాసెస్ అయిపోతుంది. గురుకుల వాళ్ళు కేసు క్లియర్ అయిన 1 వీక్కే 2000 మెంబర్స్కి అపాయింట్మెంట్స్ ఇచ్చేసారు. మరి మా టీఎస్పీఎస్సీ కూడా హారిజాంటల్ కేసు క్లియర్ అయిపోయింది, జీవో కూడా వచ్చేసింది, ఇండియన్స్ కూడా రెడీగా ఉన్నాయి. మరి ఇవ్వడానికి ఏం ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు వేరేవి ఫైనల్ కీలు జీఆర్ఎల్స్ ఇస్తున్నారు. ఇది ఎప్పుడో 5 months కింద వచ్చింది, దీన్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు? ఏదో చిన్నవి 20, 10 అట్లా పోస్టులు ఉన్నాయి, అవి చేసుకుంటూ పోతే మరి మేమందరం ఏమైపోవాలి? ఏడబ్ల్యూలో సివిల్ ఆస్పరెంట్స్ మీద 1200 మెంబర్స్ ఉన్నాం. మాకు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాకు ఏడబ్ల్యూ అనేది మాకు చాలా మంచి పోస్టు. సో మేము దాని గురించే వెయిట్ చేస్తున్నాం. మాకు 2018 పాస్ అవుట్స్ ఉన్నాం. ఇప్పుడు 6 years నుంచి మాకు నోటిఫికేషన్ లేదు. 2022లో వచ్చింది. ఆ వచ్చిన దాన్ని కూడా చేయట్లేరు. ఇప్పుడు ఇక్కడ గాంధీ భవన్లో సంబంధించి మీరు నాయకుల్ని కలిసిరా, వినతి పత్రం ఇచ్చిన ఎవరికైనా? ఎవరిని కలవలేదు, ఇంకా మేము ఎవరిని కలవలేదు. మేము చైర్మన్ దగ్గరికి కూడా చాలా సార్లు వెళ్ళిన 20 days నుంచి వెరీ సూన్ అంటున్నారు. February end వాళ్ళకి మా ప్రాసెస్ అంతా అయిపోతుందని కూడా చెప్పారు. కానీ ఇప్పటికి వెళ్తే మళ్ళీ మాట మారుస్తున్నారు. ఏమనుకుంటారు మరి మీ భవిష్యత్? సీఎం సార్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మాకు 1 వీక్లో మా వెరిఫికేషన్స్ అండ్ మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మా డిమాండ్ సార్. ఇప్పుడు టీఎస్పీఎస్సీ అంటే ఓన్లీ గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చి వదిలేద్దాం అలా అనుకుంటున్నారు. మా రిక్రూట్మెంట్ గురించి వేరే వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. బ్యాక్లాగ్ పోస్ట్ అని ఏదో రీజన్స్ చెప్పి మమ్మల్ని మొత్తం డిలే చేస్తున్నారు సార్. ఇది గెజిటెడ్ లెవెల్ పోస్ట్. మా ఎగ్జామ్ రాసాం, రిజల్ట్ కోసం ఇంట్లో అందరు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది సార్. మేము 2 years నుంచి ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నాం. 2022 సెప్టెంబర్లో వచ్చింది నోటిఫికేషన్. అప్పటి నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. 2 times ఎగ్జామ్ రాసినాం. మెరిట్ లిస్ట్లో ఉండి కూడా మేము ఇలా తిరగాల్సి వస్తుంది. సో బ్రదర్ మీరు ఇట్రాండి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నదా? ఎందుకు గాంధీ భవన్ లోపలికి రావట్లేదు? సో ఏం అడిగారు అక్కడ సిబ్బంది? ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? మీకు ఏ భరోసా ఇస్తున్నారు? నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద. కాకపోతే ఏంటంటే ఇంకొక 2 weeks అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. మాది జిఆర్ఎల్ వచ్చి 5 months అవుతుంది. మళ్ళీ మేము ఎగ్జామ్ కూడా సెకండ్ టైం రాసినాం. లీక్ అయిన తర్వాత సెకండ్ టైం రాసినాం. ఎక్కువ సఫర్ అయింది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఏడబ్ల్యూ ఏఈ 2 పేపర్లు లీక్ అయిన అంతకుముందుకు. సో సెకండ్ టైం కూడా రాసినాం. మా జిఆర్ఎల్ కూడా వచ్చి అంటే మార్క్స్ లిస్ట్ వచ్చి 5 months అవుతుంది. సో మార్క్స్ లిస్ట్ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీకి రిజల్ట్ ఇవ్వడం అనేది ఈజీగా. మార్క్స్ లిస్ట్ ఇస్తే దాని నుంచి మీరు 1:2 ఇవ్వడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. మేము బోర్డు ఫామ్ అయిన నుంచి టీఎస్పీఎస్సీకి పోతే వాళ్ళు ఏమంటారు, మీది ఫెబ్ ఎండింగ్ వరకు మీరు కంప్లీట్ చేస్తామని అంటారు. బట్ ఫెబ్ ఎండింగ్ వచ్చి వస్తుంది, వాళ్ళు ఇంకా డీవీకే వెళ్ళలేదు, 1:2 డీవీకి వెళ్ళలే. ఇంకెప్పుడైతే ఇంకొక 2-3 weeks అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. అది మా ప్రాబ్లం. అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డా అంటూ గత ప్రభుత్వం తప్పిదం వల్లనే మీరు ఇప్పుడు బాధింపబడుతున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైనా ఆలస్యం చేస్తుంది? అంటే మాకు లీక్ అవ్వడం వల్ల చాలా ఇట్లా వెనుకబడాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో లీక్ కాకుంటే మాది ప్రాసెస్ తొందరగా అవుతుండే. వర్క్ చేస్తుంది టీఎస్పీఎస్సీ. కాకపోతే ఇంకేంటంటే మాకు ఇంకా లేట్ అయ్యేటట్టుంది. ఇప్పుడు ఎలక్షన్ కూడా పడితే ఇంకా 2 months 3 months పడుతుంది. మాది జిఆర్ఎల్ కూడా వచ్చి 5 months అవుతుంది కదా. సో రిజల్ట్ ఇవ్వడం అనేది ఈజీ. మాది ఒకవేళ ఇంకా కీ దగ్గరనే ఉంటే మాకు ఇంకా లేట్ అవుతుండే, మేము ఆగుతుండే. బట్ మా జిఆర్ఎల్ వచ్చి కూడా 5 months అవుతుంది. మేము వాళ్ళు టీఎస్పీఎస్సీకి పోయిన ప్రతిసారి అంటే మేము ఆల్టర్నేట్ డేలో పోతూనే ఉన్నాం టీఎస్పీఎస్సీకి. వాళ్ళు ఏమంటారు అంటే ఎప్పటికీ మీది ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది, మీరు ఓకే రాండి టీఎస్పీఎస్సీకి. ఎవరన్నా పోతే కూడా మీరు ఎన్నిసార్లు వస్తారు బాబు అని చెప్తారు. మనం కాల్ సెంటర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు అదే చెప్తారు, మీ త్వరలో అయిపోతుంది అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర 1:2 కూడా రెడీ ఉంది. బట్ ఎందుకు ఆపుతారో అర్థమైతే లేదు. వాళ్ళు ఇప్పుడు అయిపోతుందని చెప్తున్నా కూడా మీరు ఎందుకు మరి ఓపికగా ఉండలేకపోతున్నారు? అంటే ప్రభుత్వం నుంచి మీరు ఏం సమాధానం కోరుకుంటున్నారు? సార్ మాకు తొందరగా మాకు ఫైనల్ రిజల్ట్స్ సరిపోతుంది. జాయినింగ్ కొద్దిగా లేట్ అయినా ఓకే. అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్తారు, ఎందుకంటే ఫెబ్ ఎండింగ్ వరకు ఇస్తాం మేము అని చెప్తారు. బట్ ఇప్పటి వరకు ఇప్పుడు ఫెబ్ 24 వస్తుంది. అయిపోతుందని చెప్పి ఇప్పుడు కాదన్న, ఇది ఒక 1 month నుంచి అంటున్నారు అయిపోతుంది. కానీ ఎప్పుడు అయిపోతుంది? ఇప్పుడు ఇంకొక 2 weeks అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఇప్పుడు జాబ్స్ అంటే గురుకుల్, పోలీసు, స్టాఫ్ నర్స్ ఇవి ఒకటే కాదు కదా, మెయిన్ టీఎస్పీఎస్సీ. అసలు టీఎస్పీఎస్సీ వల్లనే హైలైట్ అయింది అంత రిక్రూట్మెంట్ అనేది. అసలు పట్టించుకోవాల్సింది ఫస్ట్ టీఎస్పీఎస్సీని. టీఎస్పీఎస్సీ పెట్టిన ఎగ్జామ్స్ అన్నిటికీ ఫస్ట్ రిజల్ట్స్ ఇప్పించండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మాది ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1500 జాబ్లు ఉన్నాయి. వాటికి తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిపించి అపాయింట్మెంట్ మా ఎలక్షన్ కోడ్లో అపాయింట్మెంట్ ఇప్పిస్తే మాకు ఒక పని అయిపోతుంది అన్న. ఇంకా ఇప్పుడు మళ్ళీ లేట్ అయింది అనుకో, మళ్ళీ ఎలక్షన్ కోడ్ మళ్ళీ 1-2 months ఇక మేము వెయిట్ చేయలేము. ఎందుకంటే మాకు మెరిట్ లిస్ట్ వచ్చి 5 months, ఎగ్జామ్ రాసి 1 year, నోటిఫికేషన్ వచ్చి 2 years. ఇంకెంత అని వెయిట్ చేయాలన్న? మా బాధ అర్థం కావట్లేదా? అట్లా మేము అనేది ఏంటంటే మాకు అపాయింట్మెంట్స్ ఇప్పించండి తొందరగా ఎలక్షన్ కోడ్లో. పోలీసు, స్టాఫ్ నర్స్, గురుకుల్ వాళ్ళకి ఎట్లయితే సభలు పెట్టి ఏర్పాటు చేసి ఇచ్చిరో మాకు కూడా 1500 మంది ఉన్నాం. 1500 మంది ఇంకా వేరే చిన్నవి ఉన్నాయి. ఫస్ట్ మాది అయిపోగొట్టి ఒక డేట్ ఇట్లా చెప్పండి, ఈ ఎగ్జామ్ వాళ్ళకి ఈ రోజు ఇట్లా అపాయింట్మెంట్స్ ఇస్తాము ఎలక్షన్ కోడ్ లోపు, టెన్షన్ పడకండి, ఒక హామీ ఇప్పించండి అంతే. మేము కోరుకునేది అది.
సో ఇక్కడ మేము ముఖ్యంగా ఇక్కడ ఉన్న అభ్యర్థులంతా 1:1 రేషియోలో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ నుంచి మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాం. సో గౌరవ ముఖ్యమంత్రికి మరి ఇతర కాంగ్రెస్ నేతలకి బాగా తెలుసు, లైక్ వాళ్ళు కొత్త గవర్నమెంట్ ఎలా ఫామ్ చేస్తారో. అంటే అన్ఎంప్లాయిడ్ యూతే కీ రోల్ ప్లే చేసింది కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడంలో. సో ఇదే విధంగా వారు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీవ్ర పరిణామం ఎదుర్కొంటారు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో. సో ఖచ్చితంగా మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. సో అన్ఎంప్లాయిడ్ యూత్కి సరైన ప్రాపర్ వేలో అడ్రస్ చేయకుంటే ఖచ్చితంగా దీని రిజల్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చూడబోతుంది. సో కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఇది చాలా తీవ్రంగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తం మీద టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఏడబ్ల్యూ అభ్యర్థుల ఆస్పిరెంట్స్ అంతా కూడా సో ఎంపీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆ ఎంపీ ఎన్నికల కోడ్ వస్తే మళ్ళీ మాకు ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ కొంతమంది నాయకుల్ని వాళ్ళు కలిసేటువంటి ప్రయత్నం చేశారు. సో గాంధీ భవన్ లోపలికి కూడా వాళ్ళు అలౌ చేయట్లేదు, బయటనే వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని స్వీకరించడం జరిగింది. సో చాలా మంది ఆస్పిరెంట్స్ వచ్చారు, దాదాపుగా 200 మెంబర్స్ వరకు కూడా ఆస్పిరెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరిది కూడా ఒకటే బాధ, సో మా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి, అనంతరం మా యొక్క పోస్టు భర్తీ చేయాలి, మా పోస్టింగ్ మాకు ఇవ్వాలి. గతంలో కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ నర్సుకు సంబంధించి పోస్టింగ్ ఏ విధంగా ఇచ్చారో ఒక సభ ఏర్పాటు చేసి వేదిక మీద అదే రీతిలో మాకు కూడా ఖచ్చితంగా ఆ యొక్క పోస్టింగ్ ఇవ్వాలనేది అనేది ప్రత్యేక వాళ్ళ డిమాండ్గా మనం చూసుకోవచ్చు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించిన ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద టీఎస్పీఎస్సికి సంబంధించి ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అంతా కూడా గాంధీ భవన్ ముందుకు వచ్చారు. అధికార ప్రతినిధి అక్క మీతోటి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు. సో ఏముంది అందులో, ఏముంది వాళ్ళ వినతి ఏంది? వాళ్ళు ఏమంటున్నారంటే తొందరలో వాళ్ళకు ఈ లెటర్స్ ఇవ్వమని డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ చేసి మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే సంతోషిస్తామని చెప్తా ఉన్నారు. గడిచిన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ వేసి సుదీర్ఘకాలంగా వీళ్ళకు టైం తీసుకున్నారు. బాగా రిజల్ట్ కూడా వచ్చింది, రిజల్ట్ ఈజ్ అవుట్ అండ్ జిఆర్ఎల్ వచ్చి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నేను కూడా మన తరఫు నుంచి నేను కూడా ఈ రిప్రజెంటేషన్ యాజ్ ఇట్ ఈస్గా నేను హైయర్ అఫీషియల్స్కి పంపిస్తా అని చెప్పడం జరిగింది. సో వాళ్ళది న్యాయమైన డిమాండే, దే షుడ్ గెట్ ద ఎంప్లాయ్మెంట్ లెటర్స్ సూన్, అంతే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు గతంలో ఈ నిరుద్యోగులే మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో వాళ్ళంతా కూడా మాకు టైం లేదు, ఓపిక లేదు, ఎంపీ ఎన్నికలు వస్తే ఇంకా ఆలస్యం అవుతుంది అంటున్నారు. సో ఏమైనా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతారా ఈజీగా? మరి ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకు ఒక అపోహ, భయం, అంటే ఏదైనా ఎలక్షన్ కోడ్ వస్తుందేమో ఎంపీ ఎలక్షన్స్ అని. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ పాపం సెప్టెంబర్ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, దాని తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వరుసగా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంతసేపు ఈ ఎలక్షన్స్ మీద పడి మమ్మల్ని ఏమన్నా ఇగ్నోర్ చేస్తారేమో అని భయం. సో మా భయం మాకే ఉంటుంది కదా, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ మాకు కూడా ఉన్నాయని మా భయం మాకే ఉంటుంది. సో యూ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ కరెక్ట్ ప్లేస్. మీరు నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే ఇట్స్ హ్యాపెనింగ్. గవర్నమెంట్ అంతా కూడా పనిచేస్తూ ఉంది, చూసిండ్రు. గడిచిన ఈ 2-3 నెలల కాలంలోనే, 3 నెలలు కూడా అవ్వలేదు, ఈ టైంలోనే అన్ని లాట్ ఆఫ్ ద స్టాఫ్ నర్సెస్ ఏవైతున్నాయో నర్సెస్కి, తర్వాత ఇప్పుడు కానిస్టేబుల్, అవన్నీ 1 by 1 వస్తూ ఉంది. నేను ఇది టీఎస్పీఎస్సీ కమిషన్ వాళ్ళకి ఎవరికైనా చైర్మన్ కానీ మెంబర్ కానీ పంపించే దిశగా ఇది నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొక కాపీ కూడా రేవంత్ రెడ్డి గారికి పంపించే ఏర్పాటు చేస్తాను. పర్సనలీ ఐ విల్ టేక్ దిస్ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. యుల్ గెట్ ద అక్నాలెడ్జ్మెంట్ ఆన్ దిస్ అని కూడా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద భవానీ రెడ్డి గారు అయితే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం, ఆ ముఖ్యమంత్రి గారి దృష్టి కావచ్చు, టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకుపోతాం అంటున్నారు. సో మీరు ఎట్లా సాటిస్ఫై అయ్యారా? ఏంది మీ కార్యాచరణ ఏంది? భరోసా ఏం భరోసా? ఇది ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? అంటే యాజ్ ఏ మేమందరం బీటెక్ గ్రాడ్యుయేట్స్ కదా, అంటే మీరు కూడా కొంచెం మమ్మల్ని చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ మమ్మల్ని సరిగ్గా చూడడానికి మీరు వచ్చారు, మీరు చూస్తేనే మాకు కొంచెం వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ న్యూస్ మీరు వినే ఉంటారు, March 2 లోపల 6 అవుతుంది. అదే ఇమీడియట్గా చేయండి, మాకు కూడా కొంచెం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇట్లా లేట్ చేస్తూ మా ఓపిక నశిస్తూ ఉంటుంది. ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి మేము చదువుతూ ఉన్నాం, ప్రిపరేషన్లు ఉన్నాం, మస్తు రోజుల నుంచి అవుతుంది. ఇట్లా జరుగుతూ ఇట్లా అంటే రాను మీద గవర్నమెంట్ మీద ఓపిక పోయి అందరూ ప్రిపరేషన్ అయిపోతుంది దీనివల్ల. సో మేమేమనుకుంటున్నాం అంటే ఈ గవర్నమెంట్ అన్న మాకు హెల్ప్ చేస్తుంది అనేసి. సో అంటే మాకు ప్రోగ్రెస్ కనబడుతుంది కూడా. ఇప్పుడు నిన్న చూస్తే ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇచ్చేసారు, అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ 21 నోటిఫికేషన్, మాది 12th నోటిఫికేషన్ 2022లో, మాది తొందర ఇవ్వాలి కదా. సో ఎందుకు ఇలా జాప్యం? అంటే అదే ఏమంటారు, ఆ నోటిఫికేషన్ కదా, మేము చదివేటోళ్ళం కదా, ఎందుకు మా మీద ఇంత వివక్ష? అంటే మమ్మల్ని కూడా చూడండి మీరు. ఎందుకు అంటే మీ పనులు ఉంటాయి కాదంటలేము, ఇది ఒక 3 days పని అంతే, చేయడం పెద్ద విషయం ఏం కాదు వీళ్ళు అనుకుంటే. సార్ చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడిద్దాం. దాదాపు 200 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏడబ్ల్యూకి సంబంధించి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి కోరుతారు. సో మాట్లాడాలమ్మా ఎవరన్నా? మేము జనవరిలో 2023 అప్పుడు ఎగ్జామ్ రాసాం సార్. మళ్ళీ అది
రీకండక్ట్ చేసి మళ్ళీ మేలో రాసాము. దాని తర్వాత సెప్టెంబర్లో జిఆర్ఎల్ ఇచ్చారు. అప్పటి నుంచి మాకు ఏం వర్క్ జరగలేదు. ఇంతకుముందు అంటే ఇష్యూస్ ఉన్నాయి, ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ. ఇప్పుడు బోర్డు రద్దు చేయాలని ఇష్యూ ఉంటే దానికోసం టైం తీసుకున్నారు, అది జరిగింది. దాని తర్వాత హారిజాంటల్ ఇష్యూ, అప్పుడు ఇష్యూ ఉంది, దానికోసం మా వాళ్ళు పోరాడారు, అది జరిగింది. ఇప్పుడు జరగాల్సింది మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మేము డిలే అవుతుంది అంటే మాకు దానికి రీజన్స్ అర్థం అవుతున్నాయి. మేము వెయిట్ చేసినాం, హోప్తో ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ మా ఏడబ్ల్యూ టెక్నికల్ పోస్టుల గురించి అసలు ఒక్కసారి కూడా దాని మీద ఎవరు చెప్పట్లేదు, ఆఫీషియల్స్ కానీ ఎవరైనా. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా లేక ఇదే మొదటిసారా? అసలు మేము స్టార్టింగ్ నుండే చెప్తున్నాము, జిఆర్ఎల్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వచ్చింది, అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు. మేము చాలాసార్లు చుట్టూ తిరిగి అడిగితే ఇచ్చారు. అప్పుడు మళ్ళీ డీవీ చేయొచ్చు, అప్పుడే చేయొచ్చు, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే చేయొచ్చు. కానీ అప్పుడేమన్నారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కదా అని సరే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగానే మన డీవీ అవుతుంది అని ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయినప్పటి నుండి మళ్ళీ ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు అడిగితే మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయితే మళ్ళీ ఒక 2-3 months మాకు అట్లనే వేస్ట్ అయిపోతాయి. అట్లా ఎలక్షన్స్ అని ఏదో ఒకటి అని చేస్తున్నారు. వాళ్ళు అసలు గవర్నమెంట్ అనుకుంటే ఒక వీక్ పని అండి, ఒక వీక్ 10 days లో మొత్తం అయిపోతుంది. ఒక 1500 ఆస్పిరెంట్స్, ఆ 1500 వాళ్ళ ఆస్పిరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలిపితే ఒక 7-8,000 మెంబర్స్, అందరు హోప్స్ ఇట్ సైడే ఉన్నాయి. సో అది రిక్వెస్ట్ మాది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే మళ్ళీ మా ప్రాసెస్ అయిపోతుంది. దానికంటే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసేస్తే, మాకు ఫైనల్ అపాయింట్మెంట్ ఇచ్చేస్తే మేమందరం హ్యాపీ. ఇప్పుడు స్టాఫ్ లేరు అని చెప్తున్నారు. మేము ఏమని రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఉన్న స్టాఫ్తోనే ఈ ఏడబ్ల్యూ అనే రిక్రూట్మెంట్ని, ఇది జిఆర్ఎల్ అయిపోయి చాలా మంత్స్ అవుతుంది కాబట్టి దీని డీవీ ఇచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. దీని తర్వాతనే వేరే ఏదైనా జరుగుతుంటే ఉన్న స్టాఫ్తో రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది సీఎం సార్ కి తెలిస్తే, సార్ అనుకుంటే అంటే సార్ కి తెలిసి అది టీఎస్పీఎస్సీ చైర్మన్ సార్ కి చెప్పి ఇదంతా చేస్తే అవుతుంది. ఒక్క రోజులో జరిగే పనికి ఇన్ని రోజులు ఎందుకు మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారో అర్థం కావట్లేదు. స్పష్టంగా చెప్పండి, మంత్రులను ఎవరైనా కలిసారా? అంటే ఏ మంత్రినైనా కలిసి మీరు చెప్పారు? మంత్రి అంటూ లేడు. ఇప్పటికి చైర్మన్ గారిని 8-9 times కలిసాం. సార్ ఎప్పుడు కలిసినా ఏమంటున్నారు, త్వరలో వస్తుంది అన్న. అదే అంటే మాకంటే వెనకొచ్చిన నోటిఫికేషన్ కూడా 1 dayలోనే అయిపోయింది. 1 dayలోనే వెబ్ ఆప్షన్ ఇచ్చారు. నిన్న కాక మొన్న చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్కి వాళ్ళు అయిపోయింది. వాళ్ళ అపాయింట్మెంట్ కూడా రేపో మాపో 2nd ఇస్తా అంటున్నారు. అంతకంటే ముందు అయింది మాది. అసలు నష్టపోయింది ఏంటంటే ఇంజనీర్ స్టూడెంట్స్. పేపర్ లీక్ అప్పుడు మేమే అయినాం. పేపర్ లీక్ అయిన తర్వాత ఫస్ట్ అయింది ఎవరిదన్నారు, ఇంజనీర్దే అన్నారు. అప్పటికైనా 2-3 సార్లు ఎగ్జామ్ రాసాం. ప్రతి దాంట్లో ఇంజనీరింగ్ వాళ్ళని ఎందుకు ఎంత వివక్షత చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా సీఎం గారు మా ఇంజనీర్ వాళ్ళని చూసుకొని మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఇది మొత్తం మీద గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు సో ఈ ప్రభుత్వంలో కూడా ఇదే నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు. సో వాళ్ళు కోరుకునేది ఒకటే, సో మాకు కేవలం మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మాకు పోస్టింగ్ ఇవ్వండి. సో మాతో పాటు మా కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉంటాయి. ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి అన్ని పరీక్షల్లో మేము 2 సార్లు పరీక్ష రాసినామని చెప్తున్నారు. ఎందుకంటే పేపర్ లీకేజ్ వల్ల సో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినాం. సో గవర్నమెంట్ కేవలం ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఇప్పటివరకే స్టాఫ్ నర్సులు, కానిస్టేబుల్ అందరికీ కూడా అధికారికంగా ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళకు నియామక పత్రాలు అందజేసారు. మరి మా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఏడబ్ల్యూ నిరుద్యోగులంతా మేము ఏం పాపం చేశామనేటువంటి రీతిలో వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో చూద్దాం, గత ప్రభుత్వం చేసినటువంటి పాపానికి వీళ్ళంతా బలయ్యారు. మరి ఈ ప్రభుత్వమైనా ఈ నిరుద్యోగుల్ని పట్టించుకుంటుందా? మరి వీళ్ళు ఇప్పటికే చాలా మంది మంత్రులు కలిసిరట. సో మరి ఏ మంత్రి కూడా మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా లేదనేది ఇంతవరకు తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తే మాకు ఏదైనా ఒక భరోసా ఇవ్వండి, ఎంపీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మరింత ఆలస్యం అవుతుంది, మరింత మా జీవితం ఆగమయ్యేటువంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన ఇప్పటికే అధికార ప్రతినిధి భవన్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. సో చూద్దాం మరి ప్రభుత్వం దీని మీద ఎట్లా స్పందిస్తుంది, మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది వెయిట్ చేయాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.